రైల్వే స్టేషన్లలో సంక్రాంతి రద్దీ నెలకొంది. పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న సిటీ జనంతో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చెర్లపల్లి రైల్వే స్టేషన్స్ నుండి పలు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. సికింద్రాబాద్ లో ఫ్రీ డెవలప్మెంట్ పనులు జరుగుతుండటంతో మేజర్ స్టేజ్ రైళ్లను చెర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ నుండి ఆపరేట్ చేస్తున్నారు అధికారులు. సంక్రాంతి పండుగకు మొత్తం 150కి పైగా స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు. రైల్వే స్టేషన్ లో సంక్రాంతి రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, చెప్పండి, పండుగ రష్ ఎలా ఉంది అక్కడ? సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు పబ్లిక్ అయితే తరలి వెళ్తున్నారు. ఈ రోజు నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ఇటు విద్యా సంస్థలకు కూడా సెలవులు ఉండడంతో ఇటు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్స్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఫ్యామిలీస్ ముఖ్యంగా ఇటు ఏపీ వైపు ఉన్న డెస్టినేషన్స్కి అయితే తరలి వెళ్తున్నారు. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఇదే విధమైన రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ దాదాపు ప్రతిరోజు 150 రెగ్యులర్ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి నడుస్తుంటాయి. దాదాపు 150,000కు పైగా ప్రయాణికులు రోజు ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే ఈ పండుగ నేపథ్యంలో రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ప్రత్యేక ట్రైన్స్ను ఎక్కువగా ఆపరేట్ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. దాదాపు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 153 రైళ్లను ప్రత్యేకంగా అదనపు ట్రైన్స్ సర్వీసులను అయితే ఈ 4-5 రోజుల పాటు కూడా నడుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఐఆర్సిటీసీ కావచ్చు, ఆన్లైన్లో బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈరోజు వీకెండ్ కావడంతో చాలా వరకు కూడా ముందస్తు బుకింగ్ చేసుకున్న వాళ్ళంతా కూడా ప్రయాణికులు ఇటు రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎక్కువగా ఏపీ వైపు వెళ్ళే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 60 డేస్ ముందు నుంచే బుకింగ్స్ ఓపెన్ చేశారు. అవి సరిపోక మళ్ళీ స్పెషల్ ట్రైన్స్ కూడా ఆపరేట్ చేస్తుండడంతో అవి కూడా రిజర్వేషన్స్ అన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. దీంతో ఇటు కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ వైపు కూడా వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా జంట నగరాల్లో ప్రధాన రైల్వే స్టేషన్ అంటే మనకు సికింద్రాబాదే గుర్తొస్తుంది. ఇక్కడ నుంచి దాదాపు 150,000కు పైగా ప్రయాణికులు వెళ్తుంటారు. అయితే ఈరోజు కొంత సంక్రాంతి రద్దీ అయితే ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర వైపు వెళ్ళే ఎక్స్ప్రెస్ రైళ్లు మనకు ఒకసారి చూసుకుంటే కనుక విశాఖ కావచ్చు, రేపల్లె, దాంతోపాటు ఇటు తిరుపతి వైపు వెళ్ళే ట్రైన్స్ దాదాపు గోదావరి కావచ్చు, ఫలక్నుమా దాదాపు 3 రాష్ట్రాల పైగా వెళ్తుంది కాబట్టి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇలా రోజు నడిచే ట్రైన్సే కాకుండా స్పెషల్ ట్రైన్స్ ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి సిర్పూర్, కాగజ్ నగర్ కావచ్చు, ఇటు నాగ్పూర్ వైపు, దాంతోపాటు ఇటు విశాఖ కావచ్చు, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, నర్సాపూర్ లాంటి ప్రధాన సిటీస్కి నడుపుతున్న ట్రైన్స్ అన్నీ కూడా సికింద్రాబాద్ కావచ్చు, నాంపల్లి, కాచిగూడ, చెర్లపల్లి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా సంక్రాంతి పండుగ సందడి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా సొంతూరులో వెళ్ళి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎక్కువగా జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తారు కాబట్టి చిన్నపిల్లలు లగేజ్ తీసుకొని చాలా వరకు కూడా రైల్వే స్టేషన్స్కి వస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇదే విధంగా ఇటు మనకు కాచిగూడ కావచ్చు, చెర్లపల్లి రైల్వే స్టేషన్స్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ కొంత ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడతాయనే నేపథ్యంలో కొన్ని ప్రధాన ట్రైన్స్ని కూడా చెర్లపల్లి ఆల్రెడీ డెవలప్ అయిన స్టేషన్ కాబట్టి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనకు నాగ్పూర్ వైపు వెళ్ళే వందే భారత్ కావచ్చు, విశాఖ వైపు వెళ్ళే వందే భారత్ ట్రైన్స్కి అయితే ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్లైట్ ఛార్జెస్ కూడా డబల్ ట్రిపుల్ అవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా చాలా వరకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనకు విశాఖ వైపు చూసుకుంటే కనుక 7-8 వేలు ఒక్కరికి స్లీపర్ బుకింగ్స్లో మనకు అంత టికెట్ రేట్లు అదనంగా పెరగడంతో చాలా వరకు కూడా ట్రైన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మనం చూడొచ్చు, చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ అంతా కూడా భారీగా లగేజీలు తీసుకొని వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక ఇదే కాకుండా ఈ సమయంలో సంక్రాంతి టైంలో ఇటు తీర్థయాత్రలు కూడా ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి శబరి కావచ్చు, ఇటు షిరిడి వైపు వెళ్ళే, తిరుపతి వైపు వెళ్ళే ప్రయాణికుల రద్దీ కూడా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఇటు రైల్వే శాఖ అదనపు టికెట్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ కౌంటర్స్ కూడా పెంచారు. దాంతోపాటు ఇక్కడ మనకు రైల్1 యాప్ కావచ్చు, వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా టికెట్లు కొనుక్కునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఏపీ వైపు వెళ్ళే ప్రయాణికులు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈరోజు రేపు కూడా ఇదే విధమైన రద్దీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి కొంత ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఈ స్పెషల్ ట్రైన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కొంత టికెట్స్ దొరకని వాళ్ళకైతే ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్లో అదనపు టికెట్ రేట్లు పెంచడం మరొక వైపు అయితే ఇటు బస్సుల్లో ప్రయాణం కూడా సేఫ్ కాదనే ఉద్దేశంతో చాలా వరకు కూడా రైళ్లల్లో ప్రయాణించేందుకు పబ్లిక్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మరొక 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైన రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మనకు వీక్ డేస్లో ఫెస్టివల్ రావడంతో ఈ వీకెండ్ ఎక్కువగా కలిసి వస్తుంది కాబట్టి చాలా వరకు కూడా పబ్లిక్ ఇటు వివిధ ప్రాంతాలకు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ని అయితే ఎక్కేందుకు వస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. సికింద్రాబాద్లో దాదాపు 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ఉన్నది నెంబర్ 1 ప్లాట్ఫామ్ వైపు. ఇక్కడ చూడొచ్చు చాలా వరకు కూడా వివిధ గేట్స్ ద్వారా ఇతర ప్లాట్ఫామ్స్ పైకి యాక్సెస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఇక్కడ నుంచే జనాలు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో నాంపల్లి రైల్వే స్టేషన్లో కూడా రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ సిటీలో ట్రాఫిక్ తగ్గించేందుకు ఇటు మనకు ప్రధానంగా హైటెక్ సిటీ కావచ్చు, లింగంపల్లి, వికారాబాద్ లాంటి జంక్షన్స్ నుంచి కూడా అదనపు స్టాపేజెస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ప్రయాణికులు ట్రైన్లను ఎక్కేందుకు ఇటు రైల్వే శాఖ ఈ సంక్రాంతి సందర్భంగా అదనపు సౌకర్యాలు అయితే కల్పించింది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారండి? పలక్నామా వెళ్తున్నామండి. ఓకే, ఎంతమంది వెళ్తున్నారు సంక్రాంతికి? మా మమ్మీ అందరం కలిసి వెళ్తున్నాము. అంటే సాటర్డే కదా, ఇక ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. ఓకే, ఎట్లా ఉంది మరి ఇక్కడ రష్ ఎట్లా అనిపిస్తుంది? ఓకే అండి, అంటే ఎక్కువ అంత అనిపిస్తలేదు. కొత్తగా కట్టిరు కాబట్టి మంచిగా ఉంది. అమ్మ మీరు చెప్పండి, సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటారు? మంచిగా చేసుకుంటాం, బాగానే చేసుకుంటాం. అన్ని పిండి వంటలు. ఎక్కడికి ఊరికి వెళ్తాం. నారాయణపురం, సంస్థ నారాయణపురం. ఎట్లా మరి టికెట్లు దొరికినాయి మీకు ఈజీగానే? జూబ్లీట్ ఎక్కితే అక్కడనే మొత్తం అవి 276 అవన్నీ వద్ద చోటుప్పలు. ఎల్బీ నగర్లో దిగినామనుకో చోటుప్పలు. చూడొచ్చు ప్రయాణికులు అయితే పండుగ కోసము తరలి వెళ్తున్నారు. చిన్నపిల్లలకు హాలిడేస్ రావడంతో ఇటు ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ వీకెండ్లో కలిసి వస్తుంది కాబట్టి తమ సొంత ఊర్లకు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే నగరంలో మొత్తం కూడా ఖాళీ అవుతుందనే చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ సగానికి పైగా కూడా ఖాళీ అవుతుంది. సొంత ఊర్లకు వెళ్ళి ఈ పండుగను జరుపుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇటు రైల్వే శాఖ కావచ్చు, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక అదనపు బస్సులు రైళ్లను ఏర్పాటు చేసింది. అవి కూడా సరిపోక మరికొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ను కూడా ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా భారీగా టికెట్ రేట్లను అయితే పెంచింది. ఓవరాల్గా అయితే ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా అయితే రైళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 150కి పైగా ప్రత్యేక అదనపు రైళ్లను అయితే నడిపిస్తోంది. అయితే ప్రధాన రైల్వే స్టేషన్స్ అయిన సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ, చర్లపల్లి నుంచి ఎక్కువగా ఎక్స్ప్రెస్ అండ్ ప్యాసింజర్ రైళ్లకైతే ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో రైల్వే స్టేషన్స్ వద్ద ప్రయాణికుల సందడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో.